గురువుకి ఎలాంటి దక్షిణ సమర్పించుకోవాలి, గురువుని ఎలా పూజించాలి అనే విషయానికి వస్తే, మహాభారతంలో ద్రోణుడి దగ్గర కౌరవులు, పాండవులు అందరూ కూడా శిష్యరికం చేశారు. శిష్యరికం పూర్తి అయిన తర్వాత కౌరవులు తమ స్తోమతకు తగ్గట్టు గురుదక్షిణలన్నీ కూడా సమర్పించుకున్నారు. గురువుగారి దగ్గరికి వచ్చారు. వచ్చి, గురువుగారు మేము కూడా ఏవైనా గురుదక్షిణ సమర్పించాలనుకుంటున్నాము, మీకు ఏం కావాలి చెప్పండి, మేము ఏదైనా తీసుకొస్తామని చెప్పి అడిగారట. అప్పుడు ద్రోణుడు చెప్తున్నాడు, పాండవులారా, నేను ద్రుపద మహారాజు ఇద్దరము కూడా ఒకే గురువుగారి దగ్గర విద్య నేర్చుకున్నాము. ఆ స్నేహముతోటి ద్రుపదుడు ఒకనాడు నాకు మాట ఇచ్చాడు, నీకు ఎప్పుడు ఆపద సమయంలో నా దగ్గరికి వస్తే నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను మిత్రమా అని చెప్పి నాకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానంతో ఒకనాడు నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ద్రుపద సహాయం చేయమని అడిగాను. అప్పుడు ఆ ద్రుపదుడు రాజు కాబట్టి అహంకారముతో ఇచ్చిన మాట మర్చిపోయాడు. దానితో నేను శపథం చేసి వచ్చాను, నీవు ఇచ్చిన మాట తప్పావు కాబట్టి నిన్ను నా కాళ్ళ దగ్గరికి చేర్చుకుంటాను, కాళ్ళ దగ్గర పడేసుకుంటానని చెప్పి శపథం చేసి వచ్చాను. అది ఇప్పటికి కూడా నెరవేరలేదు అని చెప్పాడట.